హాయ్ ఫ్రెండ్స్, నేను మనోజ్. మీరు చూస్తున్నారు జేఎం టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక న్యూ ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే చెప్పబోతున్నాను. సో జీపీఎస్ ట్రాకింగ్ హార్వెస్టర్లో ఏ విధంగా పనిచేస్తుంది? సో జీపీఎస్ ట్రాకింగ్ మన వెహికల్లో హార్వెస్టర్లో పెట్టడం ద్వారా ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? సో ఏ విధంగా నడుస్తుంది? సో పర్టికులర్గా ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకోబోతున్నాం. మీరు టిల్ ఎండ్ వరకు అయితే చూడండి, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై అయితే ట్యాప్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు ఒక న్యూ ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే చెప్పబోతున్నాను, జీపీఎస్ ట్రాకింగ్. సో జీపీఎస్ అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్, గ్లోబల్లో మన వెహికల్ హార్వెస్టర్ ఏ రూట్లో వెళ్తుంది, సో ఎక్కడ ఉంది, సో ఏం చేస్తుంది, అంటే ఎలాంటి వర్క్ చేస్తుంది, ఎన్ని అవర్స్ చేసింది అనేది పర్టికులర్గా మనం ఒక ప్లేస్లో ఉండి ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో మనం వెహికల్లో ఫ్యూయల్ ఎంత ఉంది అనేది కూడా మనం క్యాచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా? సో మనం ఫస్ట్ జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ ఫస్ట్ మనం ఏంటంటే హార్వెస్టర్లో ఇంజన్, సో ట్రాక్టర్ పైన మీరు లారీ హార్వెస్టర్ కానీ ఏదైనా హార్వెస్టర్ ఉందని, సో మీరు ఇన్స్టాల్మెంట్ అంటే మీరు పెట్టేశాక అంటే ఫిట్ చేసుకున్న తర్వాత, సో మీరు ఒక హార్వెస్టర్ నడిపియండి, 2 హార్వెస్టర్ని, 3 హార్వెస్టర్ని, మీరు వన్ పర్సన్ని ఎన్ని హార్వెస్టర్ అయినా మానిటర్ చేయగలిగే కెపాసిటీ మనం జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా మనం అయితే నడిపించవచ్చు, ఓకేనా? సో దీని మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే వెహికల్ ఓనర్కి అడ్వాంటేజ్ ఏంటంటే, ఒక వెహికల్ని హార్వెస్టర్లో జీపీఎస్ ట్రాకింగ్ పెట్టడం ద్వారా సో వెహికల్ ఎక్కడ వెళ్తుంది, సో వెహికల్ ఏ ఏరియాలో వర్క్ నడుస్తుంది, ఏ ఏరియాలో పని చేస్తుంది, ఓకేనా? ఏ ఏరియాలో అంటే ఏ రూట్లో వెళ్తుంది వెహికల్ ట్రావెలింగ్ చేస్తుంది. తర్వాత వెహికల్ హీట్ ఎంత ఉంది, వెహికల్ హీట్ అవుతుంది కదా, ఆ హీట్ ఎంత అవుతుంది, వెహికల్ ఆర్పిఎం ఎంత నడుస్తుంది, అంటే ఇప్పుడు ప్రజెంట్ స్టార్టింగ్లో అంటే నడుస్తుందా లేదంటే ఆఫ్ ఉందా, సో ఇంకా వెహికల్ ఇంకా స్టార్ట్ కాలేదా, సో ఈ ప్రతి ఒక్కటి మనం, తర్వాత ఫ్యూయల్ కెపాసిటీ ఎంత ఉంది అనేది మనం ప్రతి ఒక్కటి జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా మనం మానిటర్ అయితే చేసుకోవచ్చు, ఓకేనా? సో మనం వెహికల్ని హార్వెస్టర్ని మన ఊరు నుండి వేరే స్టేట్లకు కానీ, సో వేరే డిస్టిక్లకు కానీ మనమైతే ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాం, అంటే తీసుకెళ్తాం. ఎందుకంటే ఫీల్డ్ ఉన్న చోట మన మిషన్ అయితే తీసుకుపోవడం జరుగుతుంది, ఓకేనా? సో ఈ జీపీఎస్ ట్రాకింగ్ ఇన్స్టాల్మెంట్ చేసిన తర్వాత మనం అక్కడ వెళ్ళక్కర్లేదు, ఓకేనా? జస్ట్ కలెక్షన్కి వెళ్తే సరిపోతుంది, వెళ్ళక్కర్లేదు. జస్ట్ ఏంటంటే ఈ ట్రాకింగ్ సిస్టమ్ ఇన్స్టాల్మెంట్ చేయడం ద్వారా ఏంటంటే అక్కడ ఎన్ని అవర్స్ నడుస్తుంది బండి, ఓకేనా? మార్నింగ్ ఎన్నిటికి స్టార్ట్ అవుతుంది, సో ఆర్పిఎం ఎంత పెడుతున్నాడు డ్రైవర్, సో ఫ్యూయల్ ఉందా లేదా, సో హీట్ అవుతుందా లేదా, సో రోజుకి ఎన్ని గంటలకు వస్తుంది, ఎన్ని గంటలు కోసింది, సో ఏ ఏరియాలో నడుస్తుంది, ఏ రూట్లో వెళ్తుంది అనేది మనం పర్టికులర్గా ఈ జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా మన వెహికల్ని మానిటర్ అయితే చేసుకోవచ్చు, ఓకేనా? సో ఇంకో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకవేళ మన వెహికల్ని దొంగలించినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా అన్ఎక్స్పెక్టెడ్గా వేరే చాప్ పెట్టేసి వెహికల్ని దొంగలించే టైంలో మనం జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా ఈజీగా మన వెహికల్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, ఓకేనా? ఏ రూట్లో వెళ్తుంది వెహికల్, దొంగలు ఏ రూట్లో వెహికల్ని తీసుకుపోవడం జరుగుతుంది అనేది పర్టికులర్గా మనం చూసుకున్న తర్వాత దాన్ని అక్కడ వెళ్ళి క్యాచ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. అదేవిధంగా మనం ఇంట్లోనే ఉండి ఆ వెహికల్ని దొంగలించే సిచ్యువేషన్లో మన వెహికల్ని కూడా ఆఫ్ చేసుకునే సోర్సెస్ ఆప్షన్ అయితే ఉంటుంది, ఓకేనా? జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో పర్టికులర్గా అయితే జీపీఎస్ అంటే ట్రాక్ సిస్టమ్ ద్వారా అయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందించామని అనుకుంటున్నాను. సో ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ ఫ్రెండ్స్.